పిల్లని సుత్తే బొమ్మిడాయ్ అందం సుత్తేడట్టాయ్. నమస్కారం, ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళ 1500. ఓకే, స్టార్ మహిళలో ఆటలు పాటలు మాటలతో మేము సిద్ధంగా ఉన్నాం, చూడడానికి మీరు రెడీగా ఉన్నారు. మరి ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ లో ముందుగా హాయ్, నా పేరు కృష్ణవేణి, నేను హైటెక్ సిటీ నుంచి వచ్చా. కృష్ణవేణి, ఏం చదువుకుంటున్నావు? నాది ఇంటర్ కంప్లీటెడ్, ఐ యామ్ అప్కమింగ్ ఆర్టిస్ట్. ఓకే. నా పేరు ఉషా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటావు? గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ అండ్ ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్. సరే, ఎందులో చేస్తున్నావు ఉషా యాంకరింగ్? ప్రెసెంట్ యాంకరింగ్ ఏం చేయట్లేదు, వర్క్ చేస్తున్నాను. ఓకే. నా పేరు లక్ష్మి అండి, నేను తిరుపతి నుండి వచ్చాను. ఓకే అండి. నా పేరు అంజలి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్ చేస్తుంటాను, ప్లస్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయినా చేస్తుంటాను. ఓకే. నా పేరు వాణి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. రీసెంట్ గా MBA కంప్లీట్ అయిపోయింది. ఓకే. నేను బాలాపూర్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చాను. ఓకే. నా పేరు అనిత. మీరేం చేస్తూ ఉంటారు? నేను రోజు మీ స్టార్ మైలను 1 o'clock కి చూస్తాను. అంతేనా, ఇంకేం చేయరా? ఏం చేస్తాను, ఇంట్లో వర్క్ ఉంటది. అవునా? అంటే హౌస్ వైఫేనా? హౌస్ వైఫే. పొద్దున్న నుంచి పనులు కదండి, పనులు చేసి 1 o'clock వరకు రెస్ట్ గా ఎన్నింటికి లేస్తారు? మార్నింగ్ 6. ఇంకా అక్కడి నుంచి టిఫిన్లు భోజనాలు అయ్యాక మీ స్టార్ మైల ముందులో కూర్చుంటాం. 2 o'clock తర్వాత ఏం చేస్తారు? కరెంట్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఏముంటది, ఇక పిల్లలు వస్తారు, పని ఉంటది. తర్వాత మళ్ళా తినడం, వంట చేసుకోవడం, అంతే ఉంటది. తర్వాత ఏముండదు, సర్దుకోవడం కదా, పడుకోవడం, లేవడం, మళ్ళీ పొద్దున్న లేవడం. మధ్యలో ఉండే ఎంటర్టైన్మెంట్ ఏంటంటే స్టార్ మహిళ. ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. రెడీ, 1 2 3 గో. మీకు 10 points. పాపం అవుట్ అయిన ఈ బాధల్లో మీరు ఉండుంటారు. ఏం లేదు బాధ, మిమ్మల్ని కలిసిందే మాకు పెద్ద బాధ. అంతేనా బాధ? ఆవిడికి టంగ్ స్లిప్ అయింది, యాక్చువల్లీ ఆనందం అని చెప్పబోయి బాధ అని వచ్చింది. మిమ్మల్ని చూస్తే ఏం గుర్తురా? పర్వాలేదు, నేను ఒక జోక్ మీకు గుర్తు చేస్తాను ఇప్పుడు. ఒకడు కొలంలోకి దూకేశాడంట, వాడి ఫ్రెండ్ వెళ్ళి కాపాడాడు వాడిని. బయటకు తీసుకొచ్చిన తర్వాత అడిగాట, నీకు ఈత రాదు కదరా, నువ్వు ఎందుకు దూకావు అంటే, ఒక బాతు సగం వరకే నీళ్లలో మునిగుంటే అంతే నీళ్లున్నాయి అనుకుని దూకాను రా అన్నా. చూసారా, మీ బాధ పోయింది. 1 2 3 గో. సో వాణికి 12 points. ఒక లాజిక్ క్వశ్చన్ అడుగుతాను. కొన్ని పువ్వులు ఉంటాయి, కొన్ని తుమ్మెదలు ఉంటాయి. ఒక్కొక్క పువ్వు పైన ఒక్కొక్క తుమ్మెద వాలితే ఒక తుమ్మెద మిగిలిపోతుంది. ఒక్కొక్క పువ్వు పైన 2 తుమ్మెదలు వాలితే ఒక పువ్వు మిగిలిపోతుంది. పువ్వులని తమ్ములని మీరే లెక్కట్టుకోండి. మీరు చెప్పాలి సుమా. అంటే ఇప్పుడు పువ్వులేమో 3 ఉన్నాయి అనుకో, తుమ్మెదలేమో 4 ఉన్నాయి అనుకో, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి వాలే అనుకో, ఒకటి మిగిలిపోతుంది కదా. మరి 3 మీద ఇప్పుడు 2 వాలితే ఒక పువ్వు మిగిలిపోతుంది. కరెక్ట్ ఆన్సర్. ఏ వావ్, నాకు తెలియకుండానే మ్యాథ్స్ నాకు ఇంతగా వచ్చేసిందా? పోనీలే, ఈ వయసుకైనా వచ్చింది. థ్యాంక్స్. సో ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ 4 తుమ్మెదలు 3 పువ్వులు. 1 2 3 గో. నీకు 14 పాయింట్లు. ఒక క్వశ్చన్ అడుగుతాను, కానీ తెలిస్తే మీకు తెలుసో లేదు తెలీదు, కానీ చెప్తా. చెప్పాలి. ఓకే. ఒక ఆవు ఉంది, అది చాలా వైట్ గా ఉంటది, నీళ్ళలో పడిపోయింది, మళ్ళీ ఎలా వచ్చింది?
తడిచిపోయి వచ్చింది. నాకు తెలుసు, నీకు తెలుసు అని. సరే నేను ఇంకోటి చెప్తాను నీకు. కన్నిగాడు చిన్నిగాడు ఫ్రెండ్స్ అన్నమాట. అయితే వాడు చిన్నిగాడేమో ఒక సైకిల్ పట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అదేమో సగం కరిగిపోయి ఉంది. ఏమైందిరా అని అడిగితే, ఏం లేదురా, బంగారం చైన్ కరగదీస్తే బంగారం వస్తుంది కదా, సిల్వర్ చైన్ కరగదీస్తే సిల్వర్ వస్తుంది కదా, సైకిల్ చైన్ కరగదీస్తే సైకిల్ రాలేదు. బాగుంది, థ్యాంక్స్. 1 2 3 గో. మీరు అవుట్. 16 పాయింట్లు మీకు. మనం చదవలేని సూత్రం మంగళసూత్రం. అయ్యో ఎంత బాగా కనుక్కున్నారండి మీరు. కరెక్టా? చాలా కరెక్ట్ అండి. ఇవ్వండి. ఒక మొగుడు పెళ్ళాలు ఉండేవాళ్ళంట. ఒక ముసలి మొగుడు, ఒక పడిచి పెళ్ళామంట. ఓకేనా? మొగుడికేమో బోలెడంత ఆస్తి అంట. అందుకనే ఈ అమ్మాయిని చేసుకున్నాడంట. సరే, మొత్తానికి వాడు వెళ్లే ముందు అన్నాడంట, నాకు డబ్బులంటే చాలా ఇష్టము, కాబట్టి నేను చనిపోయిన తర్వాత నువ్వు ఫుల్ గా నన్ను డబ్బులతోనే కప్పి పెట్టాలి, ఇంత ఫుల్ డబ్బులే ఉండాలి అని చెప్పాడంట. ఇదంతా వీళ్ళ ఫ్రెండ్ విన్నాడంట. వాడు పోయాడంట. ఎవడు చెప్పిన వాడు పోయాడు. పోయిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? వాడి డెడ్ బాడీ మీద ఒక చెక్ రాసి పెట్టేసి వచ్చేసిందంట. వీడొచ్చి అడిగాడంట, అదేంటి డబ్బులతో కప్పి పెట్టమన్నారు కదా అంటే, చెక్ రాసాను, వాడు ఎప్పుడైనా వచ్చి డ్రా చేసుకోవచ్చు అని చెప్పాడంట. ఇప్పుడు ఎవరు గెలుస్తుంది నాన్న? మ్యాండీ, కృష్ణవేణియా, ఉషానా, నేనా? నేనులా గెలుస్తానమ్మా, నేను ఆడట్లేదు కదా. అయ్యో, బాధపడిపోతున్నావా నువ్వు? మనం ఇంకొకసారి ఇంకొక గేమ్ షోలో పార్టిసిపేట్ చేసి మన ఇద్దరమే గెలిచేలాగా చేద్దాం. ఏమంటావు? రెడీ? 1 2 3 గో. ఎందుకో ఏమో తుల్లి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపో దరికనని తీరం. ఏదో గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ పెరిగే ఈ ఉదయం. ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలి. కృష్ణవేణి 18 పాయింట్లు, ఉషా 20 పాయింట్లు. సా రీ గా మా పా పా దా నీ సా. నేను ఎలా పాడాను? నీ అన్నాను, మీరు నీ అని పాడుతున్నారు. నేను నీ అన్నాను. సరే, నేను మీకు ఇప్పుడు ఒక పాట నేర్పిస్తాను, నేర్చుకోండి. ఓకేనా? జంపింగ్ జపాంగ్ జంపక్ జంపక్ తంపింగ్ తపాంగ్ తంపక్ తంపక్ గిలి గిలియా. తాళంతో పాటు పాడండి అమ్మా అందరూ. రెడీ? 1 2 3 స్టార్ట్. జంపింగ్ జపాంగ్ జంపింగ్ 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 తర్వాత గిలి 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 గిలి. సరే, ఇంకో పాట. అబ్బాయి మనసులోకి అమ్మాయి లాగేసి కితకితలే పెట్టేస్తే ఏమవుతాది? మంచి బీట్ అవుతుంది. నేను నేర్పించకుండా నీకు పాట ఎట్లొచ్చు? నువ్వు వెళ్ళి దేవిశ్రీ ప్రసాద్ దగ్గర ట్యూషన్స్ తీసుకుంటున్నావు. మేము విన్నాగా. అనుకుంటున్నాను, బతికెందుకు ఇలా అయిపోయింది. అయ్యో, నేను కోతిగా సంథింగ్ ఎందుకు బాధపడకు. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్. సీరియస్ గా చెప్తున్నాను, వినండి.
తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోతే పోతే పాప టాపులేసి పోతే పోతే పాప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోతే పోతే పాప టాపులేసి పోతే పోతే పాప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. సమ్మర్ లోన లస్సీలా, వింటర్ లోన కాఫీలా, ఊరిస్తున్నావే పట్టెల్ లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా. రామోకేమో తమ్ముళ్ళ జాకీ చాన్ అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్ము బ్రేకుల్లేని లోరీలా రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో ను చిటికేసి షట్టు మడతేసి కాలరెగరేస్తే టాపులేసి పోతే ఓని కట్టాబంటే టాపులేసి పోతే వీలే కొట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతిరో రాయే రాయే నా రాకాసి గొళ్ళు కొరికేసి ఒళ్ళు విరిచేస్తే రారో రారో నువ్వు ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే టాపులేసి పోతే కాటు కెట్టాబంటే టాపులేసి పోతే కాటు లేసాబంటే టాపులేసి పోతే గోడే తుకాబట్టే టాపులేసి పోతే డోరే కొట్టాబట్టే టాపులేసి పోతే టాపులేసి పోతే ఉషా సూపర్ గా టాప్ లేచిపోయేలాగా డాన్స్ చేసావు. మీరు విన్నటువంటి ఈ పాటకి సంగీత దర్శకుడు ఎవరు? కృష్ణవేణి. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. కృష్ణవేణికి ఇచ్చేద్దాం 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానురా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఉన్నాడా? అన్నా అటు చూడు. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. రేయ్, వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? ఏంటి బ్రహ్మన్న ఇదేనా రావడం? జైలు ఫుడ్ బానే ఉంటబట్టినట్టుందే. రేయ్ అన్నకి మంది వనరా. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. రా బ్రదర్. నా పేరు బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం. ఇదంతా నాకెందుకు చెప్తాండో? ఎవడైనా పరిచయం చేసుకున్నప్పుడు పేరు చెప్తాడు. నాకు కొత్త పరిచయాలు అక్కర్లా. ఇప్పటికే చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకటి పోయిన తర్వాత నేను పరిచయం చేసుకుంటా. ఇంతకీ బ్రహ్మం ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ కృష్ణవేణి. ఖమ్మం. ఎలా తెలుసు మీకు బ్రహ్మం? అని చెప్పారు కదా నా పేరు బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం అని. అంతేగాని మీరు ఆ అందగాడిని ఎప్పుడు చూడలేదా? ఎందుకు చూడలేదు, రోజు టీవీలో చూస్తూ ఫేస్బుక్ లో లైన్ కూడా. బ్రహ్మానికి లైన్ వేస్తున్నట్టుంది. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. People
అంజలి చాలా బాగా చేసావు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? వాణి గోలీమార్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. వన్ రంగోలి రంగోలి రంగోలే సింగారి కుక్కల్లో పొంగాలే పట్టుచిరే కట్టాలే పట్టుచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పండిట్లో పిల్లని చేయబడాలే. సూర్య శృతిల కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు ఏమిటి? 7 సెన్స్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. ఉషా 3. వాణి 1. అంజలి 2. సూర్యుని తర్వాత మనకి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ఆప్షన్స్. ఏ టారస్ నేచర్, బి ప్రాక్సిమా సెంటరీ. టారస్ నేచర్. కాదు, రాంగ్ ఆన్సర్. కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నా మనకి అత్యంత దగ్గరగా ఉన్నది సూర్యుడు. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ అంట ప్రాక్సిమా సెంటరీ. ఆవిడెవరో కనిపెట్టుంటారు, ఆవిడ పేరు పెట్టేసుకుని ఉండుంటారు అందుకని. నెంబర్ 5. రామ్ చరణ్ తొలి సినిమా పేరు ఏమిటి? చిరుత. తీసుకో 6. నువ్వు నా 2 పాయింట్లు కొట్టేశావు. 2 తీసుకుంటావు. -2. థ్యాంక్ యూ. 2 తీసుకున్నాను. వాణి 2. ఉషా 2. వేగంగా వేటాడిన చిరుత వేట మాంసాన్ని ఎప్పుడు తింటుంది? ఆకలైనప్పుడు. అంటే అది వేటాడడానికి వెళ్ళేటప్పుడే దాని కడుపులో మండే పోతుంది. అవును, వెళ్తుంది. ఆకలి అవ్వాలి కదా ఫస్ట్. అది వేటాడేసింది. వేటాడిన తర్వాత ఎప్పుడు తింటుంది? వేటాడిన తర్వాత ఎప్పుడు తింటుందా? ఆప్షన్స్. ఏ వెంటనే తింటుంది, బి కనీసం అరగంట తర్వాత తింటుంది. వెంటనే తింటుంది. ఇది మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? రాంగ్ అనుకుంటున్నారు. ఎందుకు? ఉరికి పరిగెత్తి ఆయుష్ పడుతుంది. వెంటనే తినలేదు, కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత తింటది. వామ్మో, ఈమె చిరుత గురించి బాగా తెలుసు. అయితే ఇప్పుడు రాంగ్ ఆన్సరా? అయితే క్యాన్సిల్. మళ్ళీ అడగండి. అంటే ఇందాక ఈమె డాన్స్ చేసి అట్లాగే అలసిపోయింది, తర్వాత మంచినీళ్ళు తాగింది. అట్లాగే చిరుత కూడా బాగా అలసిపోతుంది, తర్వాతే తింటుంది, అరగంట తర్వాత. ఓ, నాకు ఎంత నాలెడ్జ్ ఉంది. 2. సత్యభామ రాయిలా ఇక చింతేలా ఊగాలి ఎడలో ఊయలా. పంచభూతాలు అంటే ఏవేవి? గాలి, వాన, నీరు, నిప్పు. చెప్పండి, ఒక క్లూ ఇవ్వండి. ఇంకా అదొకటి చెప్పండి. 3సారి తర్వాత ఏం చేస్తాం, ఏం చేయలేము. సారీ, రాంగ్ ఆన్సర్. నీరు, నిప్పు, నేల, నింగి, గాలి. ఓ, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ధూళి, నాకే తోడు రాజా. రాజాది రాజాది రాజా. మీకు నేను మార్క్స్ సంతోషిస్తారేంటి? మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని నీ ని నే ని గా అని. నీ అంటే నీరు, ని అంటే నిప్పు, నే అంటే నేల, ని అంటే నింగి, గా అంటే గాలి. గాలి. సెకండ్ క్వశ్చన్. పంచభూతాల్లో మొదట ఏది పుట్టింది అని చెప్తూ ఉంటారు? నీరు. రాంగ్ ఆన్సర్ అండి. ఆకాశం అంటే నింగి. నింగి. నెంబర్ 3. ఆకాశం నేలకు వచ్చింది, చిరుజల్లుగా మారి నాతోటి చిందులు వేసింది. జీన్స్ సినిమాలో హీరో ఎవరు? నేను చేసిన ప్రోగ్రామ్ జీన్స్ లో కాదు. ఆప్షన్స్. ఏ అజిత్, బి ప్రశాంత్. అజిత్. రాంగ్ ఆన్సర్. ప్రశాంత్. ఐశ్వర్యరాయ్ ప్రశాంత్. పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, పువ్వుల్లో తాగే సంగీతాలే అతిశయం, ఉనుకున్నను నేని కోయిల పాటే అతిశయం,
అతిశయమే అచ్చురుంటే నీవేనా అతిశయం నా 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 నా. ఆ సీతాకోక చిలక ఒళ్ళంతో అతిశయం. ప్రపంచంలో ఎయిర్ బస్ ని మొట్టమొదటిసారిగా నడిపిన తొలి మహిళా పైలట్ ఎవరు? ఆప్షన్స్. ఏ కెప్టెన్ నివేదిత బాసిన్, బి కెప్టెన్ సత్యేంద్రనాథ్. నివేదిత బాసిన్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. కెప్టెన్ నివేదిత బాసిన్. అప్పుడు ఆవిడ వయసు 28 సంవత్సరాలు. ఆవిడది భారతదేశమే. తీసుకోండి 3 పాయింట్లు. కృష్ణవేణి 3 పాయింట్స్. నెంబర్ 6. Style, not too style. This is step style, style baby. Style, adre style, ఇది అందరి style. అమెరికానే చూసినా, ఆస్ట్రేలియా చూసినా, నాటు డాన్స్ లేదురా, నాటు డాన్స్ లేదురా. Style, not too style. This is step style, style baby. అతడు సినిమాలో పార్థు తాతయ్య ఎవరు? నాజర్. 6 పాయింట్లు తీసుకో. కృష్ణవేణి 3. న్యాయం, అది న్యాయం. అంజలి 2. వాణి 1. మన దేశంలోని బ్యాంకులన్నీ ఏ బ్యాంకు నియమాలకి లోబడి ఉంటాయి? ఆప్షన్స్. ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అనుకుంటున్నాను. 3 పాయింట్లు తీసుకో. లక్ష్మి 1, వాణి 1, అనిత 1. మిల్లమిల్ల మెరిసిన తార, మిన్నుల విడిన సితార, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా, ఓ మైనా. ఆంజనేయుడిని వాయుపుత్రుడు అని అంటారు ఎందుకు? ఆప్షన్స్. ఏ వాయువుతో సమానంగా వెళ్ళగలడు కాబట్టి, బి వాయుదేవుని పుత్రుడు కాబట్టి. వాయుదేవుని పుత్రుడు కాబట్టి. కరెక్ట్, తీసుకోండి. కృష్ణవేణి 2, ఉషా 2, 1. పారాషూట్ ని ఉపయోగించిన తొలి భారత మహిళ ఎవరు? ఆప్షన్స్. ఏ సంతోషి యాదవ్, బి గీతానంద్. సంతోషి యాదవ్. కాదు, గీతానంద్. ఆవిడే ఫస్ట్ టైం పారాషూట్ వాడారు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక అందమైన డాన్స్ చూద్దాం. Hello everybody, yeah. Welcome to my party, yeah. I am naughty, yeah. I am giving welcome. My name is Katti Kanakam. Ena paite pachani janda, నీకోసం తెచ్చా కలకండ. ఎన్న పైటే పచ్చని జెండా, నీకోసం తెచ్చా కలకండ. నువ్వేమో ఉడుకెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. అయిపోయి దేవుడా, చూపించు దీనెల్లో ఎక్కడా ఎక్కడా, ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా, చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ వెల్కమ్, నా పేరు కనకం. ఎవల్లో వచ్చే ఎవ్వరికి దొరకం. ఈడొస్తే వేడెక్కే డ్రీమ్స్ అన్ని సహజం, చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం. నా పైటే పచ్చని జెండా, నీకోసం తెచ్చా కలకండ. నువ్వేమో ఉడికెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. सारी रात हम तुम मुझे क्यूट लगे तुम. You are the one, my lovely Kanakam.
నచ్చిందేదైనా కావాలనుకుంటే ఖర్చే పెట్టాలి షాణా షాణా. పైసా లేకుండా పని జరగాలంటే దగ్గర దారుంది నైనా నైనా. పెట్లో దూరై కనురెప్పల్నే మూసై అరే కల్లోకి దూకై ఇక ఎక్కేసి తొక్కై. హే మా బాగా చెప్పావురా మగడా మగడా. వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం. కృష్ణవేణి బాగా చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోల చిత్రం బోల్. మొదటి చిత్రం చూడండి. కృష్ణవేణి. రజనీకాంత్. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. మరి నువ్వు? నేను ఒకసారి చెప్పినట్టు. అయితే చూద్దాం. చిట్టి ద రోబోనే. కృష్ణవేణికి 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ కృష్ణవేణి. అనుష్క. కృష్ణవేణికి 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. కృష్ణవేణి. జెనీలియా. మళ్ళీ 6 హ్యాట్రిక్ కొట్టావు. కంగ్రాట్స్. నెక్స్ట్ చిత్రం. కృష్ణవేణి. అయ్యో కాజల్. మరి ఇంత స్పీడా? వా, మాకు ఎప్పుడో గానీ ఒక ఎపిసోడ్ లో ఇట్లా ఒక పార్టిసిపెంట్ తగులుతూ ఉంటుంది. అందులో నేను ఒకదాన్ని. చూద్దాం. కాజల్. మిత్రవింద. రైట్ ఆన్సర్. కృష్ణవేణి 6. నెక్స్ట్ చిత్రం. ఉషా. విక్రమ్. అదే పేరు గుర్తురాలి నాకు. చూద్దాం. ఉషా 6. ఇంకా లాస్ట్ చిత్రం. కృష్ణవేణి. కంపల్సరీ అల్లరి నరేష్. చూద్దాం. సూర్య సూర్య సూర్య. -6. ఎంత మనిషి నేను నీళ్ళు ఉంటాయి ఎక్కువ ఆనందపడం. సరే గేమ్ మొత్తం అయిపోయినాక చూసుకుందాం. సూర్య. చూసింది అయితే అల్లరి నరేష్ అనుకున్నా. అనవసరంగా నువ్వు ఇట్స్ ఓకే. 50 తగ్గించుకున్నావు. -6. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరేం చేయాలి? SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. రా. ఫస్ట్ అరటిపండు, తర్వాత మేజ్, తర్వాత మంచినీళ్ళు. ఇక్కడ రింగ్స్ లో నుంచి పెద్ద రింగ్ తీసుకోండి. ఇందులోంచి ఇక్కడే స్టార్ట్ చేయండి ఫస్ట్. అండ్ 1 హ్యాండ్ వాడండి. ఇలా పెట్టుకుంటూ రావాలి. చిన్నప్పుడు ఎప్పుడో ఆడుంటారు, మళ్ళీ ఇప్పుడు ఆడండి. ఇప్పుడు ఇట్లా పెట్టేయాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొకటి. అక్కడ కూడా ఇలాగే సెట్ ఫామ్ చేయాలి. ఇలా ఒక్కొక్క దానికి 6 పాయింట్లు. ఒక చేయి వాడండి, మధ్యలో 2 చేతులు వాడితే అవన్నీ మైనస్ అవుతాయి. 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marking fighting, needy needy rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, bony jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
ఇది 15, ఇది 3, 18 అంటే 108 పాయింట్లు. డిన్నర్ సెట్. బెస్ట్ ఆఫ్ లక్ అండి. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇవి 3 20 120. రోటీ మేకర్. బెస్ట్ ఆఫ్ లక్ అండి. 1 2 3 గో. ఒకటి 2 17 18 19 20 21 126 పాయింట్స్. హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. రెండు తీసుకురాకూడదు, ఒక్కొక్కటే తీసుకురావాలి. ఈ సెట్ ఫినిష్ చేయలేదు. ఇందులో ఇది 2 ఒకటేసారి తీసుకొచ్చావు, ఇది 2 తీసుకొచ్చావు. సో ఈ సెట్ లెక్కలోకి రాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 96. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో.
రెండు మైనస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 108 అండ్ హండీ సెట్ నువ్వు రెండు ఒకటేసారి తీసుకొచ్చినా మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి పెట్టావు అందుకని అది మైనస్ చేయలేదు. ఓకే 21 6s అది నీ టార్గెట్. ఓకే బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions. Attack chepa konga meeda ke, attack jinka puli meeda ke, attack bony jeans meeda ke, attack A square B square A plus B whole square. Tom and Jerry war Ricky anytime I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 96 అండ్ వాటర్ ప్యూరిఫైయర్. అండ్ ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళలో ఇవాళ స్టార్ యువతి కృష్ణవేణి. Dalia,